వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టెట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకు ఉపయోగపడే క్వశ్చన్స్, ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీకు సొల్యూషన్ చెప్పబోతున్నాను. ఇక్కడ ఈ ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేటివి ప్రతి టెట్ ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వేషన్ అయితే 1-2 క్వశ్చన్లు 2 ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చినాయి. అక్కడక్కడ 3 క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. సో ఈ ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. కొందరు కామెంట్లో కూడా ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటాయి, మరి వాటి సొల్యూషన్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముందనేది ఒకసారి చూసినట్లయితే చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 3:4. 5 years ago, the ratio of their ages was 5:7. What is the present age of A? సో ఇక్కడ చూడండి, ఏ మరియు బిల ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:4 ఇచ్చిండు. ఏబి అనే పర్సన్స్ ఇచ్చిండు. వారి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి మనకు 3:4 ఇచ్చిండు. 5 ఏళ్ల క్రితం వారి వయసుల నిష్పత్తి 5:7 అట. అయితే ఏ ప్రస్తుత వయసు ఎంత? ఏ ప్రస్తుత వయసు ఎంత అంటుండు. సో ఇక్కడ రేషియోకు సంబంధించి కాన్సెప్ట్ ఉంది. ఏజ్ జనరల్ కూడా ఏజ్ 5 years తర్వాత ఏముంటుంది, 5 years ఆఫ్టర్ 5 years ఎంత అవుతుంది, బిఫోర్ 5 years ఎంత అవుతుంది, ప్రజెంట్ ఏజ్ ఏంది, ఇవన్నీ ఒకసారి క్యాల్కులేషన్ మనం చేసుకున్నట్లయితే ఒకసారి చూడండి. ఏబిలో ప్రస్తుత వయసులు ఇచ్చిండు కాబట్టి ప్రస్తుత వయసులో నిష్పత్తి ఇచ్చిండు. నిష్పత్తి ఎంత ఇచ్చిండు మనకు ఒకసారి మనం చూసినట్లయితే నిష్పత్తి 3:4 అన్నాడు. రైట్. ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:4 కాబట్టి ఏ యొక్క ఇది ఏ, ఇది బి, ఇది ఏది బిది. ఏ వయసు ఇప్పుడు 3x రాసుకుంటాం మనం, బి వయసు 4x రాసుకుంటాం. నిష్పత్తి ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తులకు ఒక చరరాశిని మనం గుణించినట్లయితే వారి యొక్క ప్రజెంట్ ఏజ్లు వచ్చినట్టు. ఇప్పుడు ఏ ఎక్స్ అనేది వచ్చేస్తే మనకు ఏ వయసు ఎంత, బి వయసు ఎంత మనం ఈజీగా చెప్పేయచ్చు. సో ఇది ఒక కాన్సెప్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వయసుల నిష్పత్తి ఇచ్చిన తర్వాత 5 ఏళ్ల క్రితం వారి వయసుల నిష్పత్తి అన్నాడు. 5:7 ఇచ్చాడు. ఈ 5:7 ఏంది, 5 years బ్యాక్. అది ప్రజెంట్ ఏమో 3:4. 5 years బ్యాక్ ఎంత అయింది, అది 5:7 అయింది. సో ప్రజెంట్ వారి ఏజెస్ 3x ఒకరి ఏది 3x సంవత్సరాలు, బిది 4x సంవత్సరాలు. అయితే 5 years బ్యాక్ 5 ఏళ్ల క్రితం వారి వయసు ఎంత ఉంటుంది మరి అంటే ప్రజెంట్ మన వయసు 40 years అనుకోండి. 5 ఏళ్ల క్రితం అంటే 35 వస్తుంది. సో 40 - 30. ఇక్కడ కూడా ప్రజెంట్ ఏజ్ నుంచి మనం 5 years బ్యాక్ వయసు తీసేస్తాం. 5 years బ్యాక్ అంటే 5 years క్రితం 5 years క్రితం ఏ వయసు ఎంత అవుతుంది, 3x - 5 అవుతుంది. బి వయసు ఎంత అవుతుంది, 4x - 5 అవుతుంది. సో ఈ ఏజెస్ యొక్క ఈ వయసుల యొక్క నిష్పత్తి ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు మనకు, ఈ నిష్పత్తి రాసేస్తాం మనం. 3 - 5 4x - 5 5:7 అన్నాడు. సో ఇట్లా మరి నిష్పత్తులు సమానమైనప్పుడు ఏం చేస్తాం మనం అంటే ఇక్కడ నిష్పత్తులు మనం భిన్న రూపంలో రాసుకుంటే నిష్పత్తిని భిన్న రూపంలో రాసుకోవచ్చు. 3x - 5 4x - 5 5/7. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరపదానికి పూర్వపదానికి ఇక్కడ ఉన్నటువంటి 7 మల్టిప్లైస్ మధ్య పదాలు మల్టిప్లై, రెండు నిష్పత్తులు సమానమైనప్పుడు 7 ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్, ఇక్కడ ఇది కూడా 4x - 5 క్రాస్ మల్టిప్లికేషన్ వచ్చినట్లయితే 7 × 3x - 5 5 × 4x - 5. సో ఇక్కడ 7 3 = 21x -7 5 = 35. 5 4 = 20x -5 5 = 25. సో 20x ఇక్కడ తీసుకొచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్ తెస్తే 21x - 20x మైనస్ అక్కడ 25 అయింది. ఈ 35ని మనం రైట్ సైడ్ రాస్తే +35. సో ఇక్కడ 21xలోంచి 20x సబ్ట్రాక్షన్ అయితే 1x మిగులుతుంది. ఈ -25 + 35 + 10 అవుతుంది. అంటే x ఎంత వచ్చింది మనకు, 10 వచ్చింది. మరి ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏంది, ఏ యొక్క ప్రస్తుత వయసు. ఏ ప్రస్తుత వయసు ఏది మనకు, 3x. ఏ ప్రస్తుత వయసు ఎంత మనకు, 3x. x ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో 3 × 10, 3x అంటే 3 × x 3 × 10 30 years. 30 years ఎక్కడుంది మనకు, సి ఇస్ ద
రైట్ ఆన్సర్. సో ఇట్లా నిష్పత్తులు ఇచ్చినప్పుడు మనం వాటిని నిష్పత్తిని భిన్న రూపంలో రాసుకొని క్యాలిక్యులేషన్ చేసి చేసేస్తాం. 5 ఇయర్స్ బ్యాక్ లేకుంటే ప్రజెంట్ ఏజ్ ఇవన్నీ వస్తుంటాయి. ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇంకా చూడండి, సెకండ్ క్వశ్చన్లో ఏమన్నారు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 పర్సన్స్ ఈజ్ 20 ఇయర్స్. 3 పర్సన్స్ యొక్క యావరేజ్ ఏజ్ 20 ఇయర్స్ అట. అండ్ దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ రేషియో 1:4:7. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ పర్సన్? ముగ్గురు వ్యక్తుల సగటు వయసు 20 సంవత్సరాలు మరియు వారి వయసులు 1:4:7 నిష్పత్తిలో ఉన్నాయి. వారిలో అతి చిన్న వయస్కుడి వయసు ఎంత? చిన్నవారి వయసు ఎంత అంటే ఇక్కడ 1:1 ఉన్నది, చిన్నవాడిది వస్తుంది. చూద్దాం. ముగ్గురు వ్యక్తుల ఆ, సగటు వయసు ఇచ్చిండు, సగటు వయసు ఇచ్చిండు. ముగ్గురు వ్యక్తుల సగటు వయసు ఎంత? 20 సంవత్సరాలు. వారి వయసులో నిష్పత్తి ఇచ్చిండు. నిష్పత్తి ఏమి ఇచ్చిండు మనకు? 1:4:7 ఇచ్చిండు. ఇది పర్సన్ ఏ అనుకున్నాం మనకి. ఇది పర్సన్ ఏ, ఇది పర్సన్ బి, ఇది పర్సన్ సి, ఇది ముగ్గురిది. మరి పర్సన్ ఏ ప్రజెంట్ వయసు ఎంత అవుతుంది మనకు? ఎక్స్ అవుతుంది. ఇంటూ ఎక్స్ చేస్తాం కదా. బీది ఎంత అవుతుంది? 4x అవుతుంది. సిది ఎంత అవుతుంది? 7x అవుతుంది. సిది ఎంత అవుతుంది? 7x అవుతుంది. వీరి వయసులో సగటు వయసు ఇచ్చిండు. సగటు వయసు ఎంత ఇచ్చిండు? 20. మళ్ళీ ఇక్కడ దీన్ని సాంఖ్యక శాస్త్రంలోకి, స్టాటిస్టిక్స్లోకి లింకప్ చేసిండు కాబట్టి సగటు ఏం చేస్తాం మనం? అన్ని అబ్జర్వేషన్స్ యాడ్ చేసి x+4x+7x ఆ ముగ్గురు వయసులో యాడ్ చేసి, ఎంతమంది యాడ్ చేస్తున్నాం? ముగ్గురు కాబట్టి /3 చేసి 20 రాస్తాం. /3 చేసి 20 రాస్తాం. సో ఇక్కడ ఎంత అవుతుంది? x+4x+7x అంటే 4, 8, 12x. 12x/3 ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. 3 1 జా 3 4 జా. సో మనకి ఎంత వచ్చింది? 4x ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 20/4. సో x ఈజ్ ఈక్వల్ టు 5. x ఏంది? ఏ వయసు 5. బి వయసు ఎంత అవుతుంది? 20 అవుతుంది. సి వయసు ఎంత అవుతుంది? 35 అవుతుంది. 7 5 35, 4 5 20. మరి ఎవరిది అడిగాడు మనకు? చిన్నవాడు ఎవరిలా? 1 రేషియో ఉన్నవాళ్ళు. ఏ పర్సన్ చిన్న కాబట్టి ఏది ఎంత ఉంది? 5. 5 ఎక్కడ ఉంది మనకు? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3లో మనకు క్వశ్చన్ ఏంటి చూద్దాం. ఏ ఫాదర్ టెల్స్ ఈజ్ సన్, ఐ వాజ్ 3 times your present age when you were born. If the father's present age is 48 years, how did was the son 4 years ago? ఒక తండ్రి తన కొడుకుతో ఏమని చెప్పిండు? నువ్వు పుట్టినప్పుడు నా వయసు నీ ప్రస్తుత వయసుకు 3 రెట్లు అని చెప్పాడు. తండ్రి ప్రస్తుత వయసు 48 సంవత్సరాలు అయితే 4 ఏళ్ల క్రితం కొడుకు వయసు ఎంత అంటుండు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి బాగా. చూడండి, ఇవి ఒకసారి చదువుతూ మనం దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే, నువ్వు పుట్టినప్పుడు నా వయసు నీ ప్రస్తుత వయసుకు 3 రెట్లు అన్నాడు. ఇది స్టేట్మెంట్. కొడుకుతో చెప్తున్నాడు ఫాదర్, నువ్వు పుట్టినప్పుడు నా వయసు నీ ప్రస్తుత వయసుకు 3 రెట్లు అంటే, ఇప్పుడు కొడుకు వయసు మనం ఎక్స్ తీసుకున్నాం అనుకోండి. కొడుకు వయసు ఎక్స్ సంవత్సరాలు తీసుకుంటే తండ్రి వయసు ఎంత అవుతుంది? 3x అవుతుంది. ఎందుకు 3x అయింది? చెప్పి నువ్వు పుట్టినప్పుడు నా వయసు నీ ప్రస్తుత వయసుకు 3 రెట్లు. ప్రస్తుత వయసు ఇదేమో కొడుకు ప్రస్తుత వయసు, కానీ తండ్రి ప్రస్తుత వయసు కాదు ఇది. తండ్రి ప్రస్తుత వయసు ఎప్పుడు? ఇది తండ్రి వయసు ఆయన పుట్టినప్పుడు 3x ఉంది. అంటే కొడుకు వయసు 0 ఉన్నప్పుడు ఈయన వయసు 3x ఉంది. ఈ 3x ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎక్స్ ఏంటి? కొడుకు ప్రస్తుత వయసు. అంటే కొడుకు పుట్టినప్పుడు తండ్రి చెప్తుండు, నువ్వు పుట్టినప్పుడు నా వయసు నీ ప్రస్తుత వయసుకు 3 రెట్లు అంటుండు. కాబట్టి కొడుకు ప్రస్తుత వయసు ఎక్స్ తీసుకున్నాం మనం. ఇది ఎక్స్ అనేది కొడుకు యొక్క ప్రస్తుత వయసు. ఈ 3x అనేది తండ్రి యొక్క ప్రస్తుత వయసు కాదు. ఏంది ఇది 3x? ఆయన కొడుకు పుట్టినప్పటి వయసు ఇది. మరి ప్రస్తుత వయసు ఎంత అయితే తండ్రిది? ప్రస్తుత వయసు ఎంత అయితే తండ్రి యొక్క
ప్రస్తుత వయసు ఎంత అవుతుంది? ప్రజెంట్ ఏజ్. ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది మనకు అంటే అతను పుట్టినప్పుడు 3x ఉంది. ఆల్రెడీ కొడుకు ఎన్ని సంవత్సరాలు ఉండు? x సంవత్సరాలు ఉండు. ఇది కూడా యాడ్ చేసుకోలే. కొడుకు పుట్టినప్పుడు తండ్రి వయసు 3x. ఇప్పుడు కొడుకు వయసు ఎంత? x. అంటే కొడుకు వయసును కూడా యాడ్ చేసుకుంటే తండ్రి యొక్క ప్రజెంట్ వయసు వస్తుంది అంటే 4x. తండ్రి ప్రజెంట్ వయసు ఎంత? 4x. ఇప్పుడు తండ్రి ప్రజెంట్ వయసు ఇచ్చాడు మనకు 48 అని. కాబట్టి 4xను మనం ఎంతకి ఈక్వల్ చేసుకుంటాం? 48కి ఈక్వల్ చేసుకుంటాం. x ఈజ్ ఈక్వల్ టు 48/4. 4 12 జా ఓకే. x ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. x ఏంది మరి? కొడుకు ప్రజెంట్ వయసు. కొడుకు యొక్క ప్రజెంట్ వయసు ఎంత? 12 ఇయర్స్. 12 సంవత్సరాలు ప్రస్తుత వయసు. కానీ ఇక్కడ ఏమడిగిండు? ప్రస్తుత వయసు అడగలే. ఇక్కడ 12 ఆప్షన్ కూడా ఇచ్చింది కానీ అడగలే. 4 ఏళ్ల క్రితం కొడుకు వయసు ఎంత అంటుండు. 4 ఏళ్ల క్రితం ఎంత ఉంటుంది అంటే ఇందులోంచి 4 మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. 8. 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4లో క్వశ్చన్ ఏమిచ్చిండు ఇక్కడ? ఏ 1/3 ఆఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ బి ఏజ్. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 35 ఇయర్స్, వాట్ ఈస్ ద బి ఏజ్? ఏ వయసులో 3వ వంతు బి వయసులో 4వ వంతుకు సమానం. వారి వయస్సుల మొత్తం 35 సంవత్సరాలు అయితే బి వయసు ఎంత అంటున్నాడు. బి వయసు ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఎట్లా చేస్తాం మరి మనం? ఏ వయసు బి వయసు ఏంది? ఇప్పుడు ఏ వయసు ఎంతో మనకు తెలియదు. ఏ వయసు x తీసుకోవాలి, బి వయసు y తీసుకోవాలి. ఏమంటుండు? ఏ వయసు 3వ వంతు. ఏ వయసులో 3వ వంతు చేయండి, x/3. బి వయసులో 4వ వంతు చేయండి, y/4కు సమానం అన్నమాట. అంటే x/3 ఈజ్ ఈక్వల్ టు y/4. y/4. వారి వయస్సుల మొత్తం 35 ఇయర్స్ ఇచ్చిండు మనకు. వారి వయస్సుల మొత్తం ఎంత ఇచ్చిండు? 35 ఇయర్స్ ఇచ్చిండు. చూద్దాం. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ ఏం చేస్తామంటే ఈ 3ని ఇక్కడ రాసేస్తున్నాం, వైని ఇక్కడ రాస్తాం. అంటే y ఇక్కడ వస్తుంది, 3 అటు వెళ్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్. ఓన్లీ y రీప్లేస్ చేస్తున్నాం. అంటే x/y 3/4. ఇది భిన్న రూపంలో ఉంది కాబట్టి రేషియో రాస్తే x/y ఈజ్ ఈక్వల్ టు 3/4. వారి ఏజ్ల నిష్పత్తి వచ్చింది. ఏకు బికు ఏజ్ల నిష్పత్తి 3/4 వచ్చింది. కాబట్టి వారి వయస్సుల మొత్తం ఇచ్చిండు ఇక్కడ మనకు. మరి వయసు ఎంత అవుతుంది? ఏ వయసు ఎంత అవుతుంది? 3x అవుతుంది. అంతే కదా, ఒక వేరియబుల్ మల్టిప్లై చేసుకోవాలి కదా. బి వయసు ఎంత అవుతుంది? వై కదా, బి వయసు వై కదా, 4x అవుతుంది. చూద్దాం. ఈ వయసులో మొత్తం 35 ఇచ్చిండు. వయసులో మొత్తం అంటే ఇద్దరిని రెండు వయసులు కూడా లేవు. 3x + 4x ఈజ్ ఈక్వల్ టు 35. సో 7x ఈజ్ ఈక్వల్ టు 35. x ఈజ్ ఈక్వల్ టు 35/7. 7 1 జా 7 5 జా అంటే x 5 వచ్చింది మనకు. ఓకే. ఏం అడిగిండు చూద్దాం. బి వయసు అడిగిండు. బి వయసు ఏది ఇందులో? 4x మనకు. బి వయసు ఏంది? 4x. సో 4 × 5 ఎంత? 20. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5లో ఒక్కసారి చూసినట్లయితే ఏ ఫాదర్ ఈజ్ 5 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. హిస్ సన్ ఈజ్ 6 years old. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద ఫాదర్ బి 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఒక తండ్రి వయసు అతని కొడుకు వయసుకు 5 రెట్లు. ఇదొక స్టేట్మెంట్. అతని కొడుకు వయసు 6 సంవత్సరాలు. అంతే. అతని కొడుకు వయసు ఎంత? 6 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు అవుతుంది అంటుండు. ఇక్కడ చూడండి మనకు ఏమిచ్చిండు ఇక్కడ? ఒక తండ్రి వయసు అతని కొడుకు వయసుకు 5 రెట్లు అంటుండు. కాబట్టి కొడుకు వయసు, సన్ వయసు మనం ఎంత తీసుకోవాలి? x ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి. x సంవత్సరాలు. ఫాదర్ది ఎంత అవుతుంది? తండ్రిది ఎంత అవుతుంది? 5 రెట్లు అంటుంది కాబట్టి 5x అవుతుంది. రైట్.
ఇది ఒకటి ఎక్స్, ఒకరిది ఎక్స్, కొడుకు వయసేమో ఎక్స్, ఫాదర్ వయసేమో 5x అయింది. ఇది ఈ స్టేట్మెంట్ వరకు అయిపోయింది, 5 రేట్ల వరకు అయిపోయింది. అతని కొడుకు వయసు 6 సంవత్సరాలు అని ఇచ్చేసిండు. అంటే ఎక్స్ ఎంత అన్నట్టు 6, 6 ఇయర్స్ ఇచ్చేసిండు అక్కడ. మరి ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది అప్పుడు? 5 ఇంటూ 6 30 అవుతుంది. రైట్. అంటే కొడుకు ఏజ్ ఏమో 6 ఇయర్స్ ఉంది, ఫాదర్ ఏజ్ ఏమో 30 ఇయర్స్ ఉంది. అది వచ్చేసినాయి. ఎన్ని సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు అవుతుంది అంటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత కొడుకు వయసు 4 రెట్లు అవుతుంది అంటే తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు అవుతుంది అంటుంది. ఇప్పుడు ఎన్ని రెట్లు ఉంది? 5 రెట్లు ఉంది. 4 రెట్లు కావాలంటే ఎన్ని సంవత్సరాల తర్వాత 4 రెట్లు అవుతుంది అని అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ సంవత్సరాల తర్వాత అవుతుందని మనం అనుకున్నాం అనుకోండి. ఎక్స్ ఇయర్స్ తర్వాత అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు ఎక్స్ సంవత్సరాల తర్వాత కొడుకు వయసు ఎంత? 6 ప్లస్ ఎక్స్. తండ్రి వయసు ఎంత? 30 ప్లస్ ఎక్స్. అప్పుడు ఏం కావాలి? ఎక్స్ సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు కావాలి. అంటే ఇది 4 రెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ 4ను కొడుకు వయసుకు మల్టిప్లై చేస్తే ఇద్దరు వయసులు సమానం అవుతాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ కొడుకు వయసు 6 ఉంటే తండ్రి వయసు 30 ఉంది. అంటే 5 రెట్లు ఉంది. 5ని తెచ్చి దీనికి మల్టిప్లై చేస్తే ఇద్దరు వయసులు సమానం అవుతున్నాయి. 6 5 30 అవుతుంది. ఇక్కడ అదేవిధంగా కొడుకు వయసు 6 ప్లస్ ఎక్స్, తండ్రి వయసు 30 ప్లస్ ఎక్స్ 4 టైమ్స్ అవుతుంది. ఎక్స్ సంవత్సరాల తర్వాత 4 టైమ్స్ అవుతుందని మనం అనుకున్నాం. కాబట్టి ఆ 4ను తెచ్చి కొడుకు వయసుకు మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 6 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తండ్రి వయసుకు సమానం కావాలి. చూద్దాం. 24 ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ ఎక్స్. సో 4x, ఎక్స్ ఇక్కడ వస్తే మైనస్ ఎక్స్, 30 మైనస్ 24. సో 3x ఈజ్ ఈక్వల్ టు 6. x ఈజ్ ఈక్వల్ టు 6/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. x 2 వచ్చింది. x 2 వచ్చింది. మరి ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు 2 సంవత్సరాల తర్వాత. కాబట్టి 2 సంవత్సరాలు ఇచ్చింది ఇక్కడ. 2 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు అవుతుంది. చూడండి, కావాలంటే అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ప్రజెంట్ 6 ఉంది, అతనిది 30 ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఇతని వయసు 8 అవుతుంది, ఇతని వయసు 32 అవుతుంది. 8 4 జా 32. రైట్. చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 మనం చూసినట్లయితే ఏమిచ్చింది ఇక్కడ? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 2 brothers ఈజ్ 8 years. 10 years from now the ratio of their ages will be 5:7. What is the present age of the elder brother అంటుండు. ఇద్దరు సోదరుల వయసుల మధ్య వ్యత్యాసం 8 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 5:7 అవుతుంది. పెద్ద సోదరుడి ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతుండు. పెద్ద సోదరుడి ప్రస్తుత వయసు ఎంత అంటుండు. ఇద్దరు సోదరుల వయసుల మధ్య వ్యత్యాసం 8 years ఇచ్చిండు. డిఫరెంట్. సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఒక బ్రదర్ వయసు x ఇయర్స్ అనుకున్నాం అనుకోండి. రెండో పర్సన్ వయసు x ప్లస్ 8 అవుతుంది. అంటే ఇతడు పెద్ద సోదరుడు, ఇతడు చిన్నవాడు, ఇతడు పెద్దవాడు, ఇతడు చిన్నవాడు. ఎందుకు? ఇద్దరి మధ్యన వయసు 8 సంవత్సరాల తేడా ఉంది కాబట్టి చిన్నవాడి వయసు x ఉంటే పెద్దవాడి వయసు x ప్లస్ 8 ఉంటుంది. సో 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఇచ్చిండు. 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది వీళ్ళది? 10 సంవత్సరాల తర్వాత వీరి వయసులు ఎంత అవుతాయి అంటే 10 సంవత్సరాలు కూడాలి. x ప్లస్ 10 అవుతుంది, ఇక్కడ x ప్లస్ 8 ప్లస్ 10 అవుతుంది. సో ఇదేమో x ప్లస్ 10, ఇదేమో x ప్లస్ 18. x ప్లస్ 18. సో వీటి యొక్క నిష్పత్తి ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? x ప్లస్ 10, x ప్లస్ 18 వీరి నిష్పత్తి 5:7 అన్నాడు. సో మనం ఇంతకు ముందు లాగానే మళ్ళీ భిన్న రూపంలో రాసుకుంటే x ప్లస్ 10/x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 5/7 క్రాస్ మల్టిప్లికేషన్ 7 ఇంటూ x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ x ప్లస్ 18. సో 7x ప్లస్ 70, 5x ప్లస్ 90, 18 5 జా 90. సో 5x ఇటు వస్తే 7x మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 70. సో ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు 20, x ఈజ్ ఈక్వల్ టు 20/2 అంటే 10.
సో ఇక్కడ మరి మనకు 10 వచ్చింది కాబట్టి ఎవరి వయసు అడిగిండు? పెద్ద సోదరుడి ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. పెద్ద సోదరుడి ప్రస్తుత వయసు ఎంత ఉంది మనకు? ఎక్స్ ప్లస్ 8 ఉంది. ఎక్స్ ఎంత వచ్చింది మనకు? 10 వచ్చింది. చిన్న చిన్న సోదరుడిదేమో ఎక్స్ ఉంది కాబట్టి 10 ఇతని 10 ఇతని ఎక్స్ ప్లస్ 10 కాబట్టి 10 ప్లస్ 8 వస్తుంది. అంటే 10 ప్లస్ 8 ఎంత? 18. పెద్ద సోదరుడి ప్రస్తుత వయసు 18 సంవత్సరాలు. సో ఏజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింప్లిఫికేషన్ అంటే అనలిటిక్ మెథడ్లో విశ్లేషణ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ మనం విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆన్సర్స్ సులభంగా వస్తాయి. కొద్దిగా స్పీడప్ పెంచుకుంటే ఇంకా ఒక్కొక్క స్టెప్ మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇట్లా డీటెయిల్గా కాకుండా కొద్దిగా స్పీడప్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందు వీడియోలో కూడా రేషియోకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంటే ఏజెస్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్స్ ఖచ్చితంగా చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇవి స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఏ క్వశ్చన్ ఏ మోడల్ అడిగినని తెలుస్తుంది. సరే, ఓకే. 7th క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే 7th క్వశ్చన్ మనకు ఇచ్చినటువంటి 7th క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో ఒకసారి చూసినట్లయితే ద టోటల్ ఏజ్ ఆఫ్ ఎక్స్ వై అండ్ జెడ్ ఈజ్ 80 ఇయర్స్. వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ago అని. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఎక్కువ కష్టపడాల్సిన ఎక్స్ వై మరియు జెడ్ల మొత్తం వయసు ఇచ్చిండు. వారి మొత్తం వయసు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వారి మొత్తం వయసు ఎంత? 80 అన్నాడు. 3 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తం 3 సంవత్సరాల క్రితం అంటే ఎక్స్ది ఎంత ఉంటుంది? ఎక్స్ మైనస్ 3 ఉంటుంది. వైది ఎంత ఉంటుంది? వై మైనస్ 3 ఉంటుంది. జెడ్ది ఎంత ఉంటుంది? జెడ్ మైనస్ 3 ఉంటుంది. 80 అంటే సింపుల్గా 9 సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది అక్కడ నుంచి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇది -9 ఈజ్ ఈక్వల్ టు 80. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ టు 80 కాదు ఇక్కడ. ఇది తెలియదు మనకు. సో ఇక్కడ ఇది తెలుసు మనకి. ఇది వారి వయసులో మొత్తం అయితే 3 సంవత్సరాల క్రితం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత మనకు? 80 ఆల్రెడీ ఇచ్చిండు క్వశ్చన్లో. వారి వయసులో మొత్తం 80 అన్నాడు. 80 మైనస్ 9 సో 71. అంటే 3 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తం ఎంత అవుతుంది? ముగ్గురే ఉన్నారు కాబట్టి ముగ్గురికి 3 సంవత్సరాలు తీసేస్తే 9 సంవత్సరాలు తీసేస్తే వస్తుంది. దట్ ఈస్ ద ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హరి వయస్సు జానీ వయస్సుకు 2 రెట్లు మరియు జానీ వయస్సు రాహుల్ కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. ముగ్గురు పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. ఆ ముగ్గురు పర్సన్స్ ఎవరెవరు అని రాసుకుంటే హరి, జానీ, రాహుల్ ఉన్నాడు. రైట్, ఓకే. ఇట్లా రాసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఈజీగా రావడానికి హరి వయసు జానీ వయసుకు 2 రెట్లు. ఎవరెవరు లింకప్ ఇచ్చిండు? హరికి జానికి లింకప్ ఉంది. హరికి జానికి లింకప్ ఉంది. జానికి రాహుల్కు లింకప్ ఉంది. కానీ హరికి రాహుల్కు లింకప్ లేదు కాబట్టి మనం ఇక్కడ జానీ వయసు ఎంతో కొంత తీసుకోవాలి. జానీ వయసు ఎంత తీసుకుందాం మనం? ఎక్స్ తీసుకుందాం. జానీ వయసు ఎక్స్ తీసుకుంటున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఇద్దరు వయసులు రాసేసుకోవాలి మనం. అంటే ఇద్దరికి లింకప్ ఉంది కాబట్టి జానీ వయసు అనేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హరి వయసు జానీ వయసుకు 2 రెట్లు అంటుండు. హరి వయసు జానీ వయసు ఆల్రెడీ ఎక్స్ వచ్చింది. హరి వయసు ఎంత వస్తుంది? 2 రెట్లు అంటున్నాడు. ఇది 2x అయితే రైట్. నెక్స్ట్ జానీ వయసు రాహుల్ కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. ఈ రాహుల్ కంటే జానీ 3 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాడు కాబట్టి రాహుల్ వయసు ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 3 అవుతుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు తక్కువ ఉండాలి. జానీ కంటే 3 సంవత్సరాలు తక్కువ ఉండాలి. ఎక్స్ మైనస్ 3 అవుతుంది. ఇది మనకు వారి యొక్క ఏజెస్ రాసుకున్నాం. వారి ముగ్గురు వయసులో మొత్తం 41 సంవత్సరాలు అన్నాడు. ముగ్గురు వయసులో మొత్తం చేయండి ఇప్పుడు. 2x ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 41. రైట్. ఎంత అయింది మనకు? 4x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 41. 4x ఈజ్ ఈక్వల్ టు 41 ప్లస్ 3. 4x ఈజ్ ఈక్వల్ టు 44. x ఈజ్ ఈక్వల్ టు 44/4. 11 వచ్చింది. x 11 వచ్చింది. ఓకే. x 11 వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఎవరు అడిగిండు? హరి వయసు అడిగిండు.
హరి వయసు ఎంత అని అడిగిండు. హరి వయసు కావాలంటే హరి వయసు ఏది ఇక్కడ మనకు 2x. హరి వయసు ఏది 2x. 2x కాబట్టి x ఎంత వచ్చింది 11 వచ్చింది. 2x అంటే 2 ఇంటూ 11 అంటే 22 ఇయర్స్. ఎవరి వయసు అడిగినా చెప్పొచ్చు ఇప్పుడు మనం. x 11 అనేదేమో జాని వయసు కాబట్టి హరి వయసు ఎంత అవుతుంది 22 అవుతుంది. నెక్స్ట్ రాహుల్ వయసు ఎంత అవుతుంది 11 నుంచి 3 సబ్ట్రాక్షన్ చేయాలి 8 వస్తుంది. సో ఎవరి వయసు అడిగినా మనం చెప్పొచ్చు. సో ఇది క్వశ్చన్ నెంబర్ 8 సంబంధించినటువంటి ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ అంటే కొద్దిగా రీజనింగ్ ఇక్కడ మనం ఆలోచన విధానం ఉపయోగించాలి. వారికి యొక్క వయసు లింకప్ ఏమిచ్చింది అనేది చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక కుటుంబంలో తల్లి వయసు కూతురి వయసుకు 2 రెట్లు. తండ్రి తల్లి కంటే 10 సంవత్సరాలు పెద్దవాడు. కొడుకు తన తల్లి కంటే 20 సంవత్సరాలు చిన్నవాడు మరియు తన సోదరి కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు. నలుగురు వచ్చి ఇంట్లో కొడుకు వచ్చిండు కూతురు వచ్చింది. ఒక కుటుంబంలో తల్లి వయసు కూతురి వయసుకు 2 రెట్లు. తండ్రి తల్లి కంటే 10 సంవత్సరాలు పెద్దవాడు. కొడుకు తన తల్లి కంటే 20 సంవత్సరాలు చిన్నవాడు. కూతురు కొడుకు తండ్రి ముగ్గురు వచ్చారు కాబట్టి నలుగురు వచ్చారు. తల్లి కూడా వచ్చింది. సో ఇక్కడ చూద్దాం ఒక్కసారి. తల్లి కూతురికి వయసు లింకప్ ఇచ్చిండు. అదేవిధంగా తల్లి తండ్రికి ఉంది లింకప్. తల్లి కొడుకు కూడా ఉంది. చూడండి ఇక్కడ మదర్ ఫాదర్ డాటర్ సన్. మదర్ వయసు x తీసుకుందాం. మదర్కు రిలేషన్ ఇచ్చిండు. తల్లి వయసు కూతురి వయసుకు 2 రెట్లు ఉంది అంటాడు. తల్లి వయసు కూతురు వయసుకు 2 రెట్లు ఉంది కాబట్టి కూతురు వయసే x తీసుకోండి. తక్కువ ఉన్నది x తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. చూడండి డాటర్ x అయితే తల్లి వయసు 2x అయింది. ఇక్కడ ఫస్ట్ చూడండి తల్లి వయసు కూతురి వయసుకు 2 రెట్లు. కూతురు వయసు x తీసుకుంటే తల్లి వయసు ఎంత అయింది 2x అయింది. తండ్రి తల్లి కంటే 10 సంవత్సరాలు పెద్ద. తల్లి కంటే 10 సంవత్సరాలు పెద్ద కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది తండ్రి వయసు 2x + 10 వస్తుంది. మదర్ వయసుకు 10 ఇయర్స్ యాడ్ చేసినాం. ఇది ఫాదర్ వయసు. కొడుకు తన తల్లి కంటే 20 సంవత్సరాలు చిన్నవాడు. కొడుకు తల్లి కంటే 20 సంవత్సరాలు చిన్న కాబట్టి ఏమొస్తుంది కొడుకు వయసు 2x - 20 వస్తుంది. 2x - 20 వస్తుంది. ఓకే రైట్. ఇంకేమి ఇచ్చిండు వీటితో సరిపోలే మనకి. ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి. సంవత్సరాలు చిన్నవాడు మరియు తన సోదరి కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు. ఈమె కంటే పెద్ద సోదరి కంటే పెద్ద. డాటర్ అంటే డాటర్ సన్ కాబట్టి సోదరి కంటే 5 సంవత్సరాలు పెద్ద కాబట్టి సన్కు 2 ఈక్వేషన్స్ వచ్చింది చూడండి. x + 5 కూడా రాయొచ్చు. 2x + 20 ఏమో మదర్కు లింకప్ ఉన్న రిలేషన్ పెట్టి రాసినాం. నెక్స్ట్ x + 5 ఏమో అతని సిస్టర్కు రిలేషన్ ఉన్నటువంటి ఇది రాసినాం. సో ఈ 2 కూడా ఈ కొడుకు యొక్క వయసును తెలియజేస్తాయి కాబట్టి ఇప్పుడు రెండింటిని ఈక్వల్ చేసుకుంటాం మనం. ఈ 2 అతని వయసునే తెలియజేస్తాయి కాబట్టి 2x - 20 x - 2x ఇటు వస్తే -2x -20 -5 -x = -25 x = 25. సో x 25 వచ్చింది కాబట్టి మనకు ఏం అడిగాడు మరి తండ్రి వయసు అడిగాడు. ఇప్పుడు తండ్రి వయసు ఎంత ఉంది మనకు 2x + 10 ఉంది. సరే ఏమన్నారు అని x వచ్చింది మనకు. తండ్రి వయసు అడిగినప్పుడు తండ్రి వయసు 2x + 10 x దగ్గర మనం 25 సబ్స్టిట్యూట్ చేస్తే 25 + 10 25 2 50 + 10 60 ఇయర్స్. తండ్రి వయసు ఎంత 60 ఇయర్స్. మదర్ వయసు ఎంత అవుతుంది 50 ఇయర్స్ అవుతుంది. డాటర్ వయసు ఎంత 25 ఇయర్స్. సన్ వయసు ఎంత 30 ఇయర్స్. చూడండి ఇక్కడ x పెట్టినా ఇక్కడ x దగ్గర 25 పెట్టినా 50 - 20 30 వస్తుంది. సో ఇక్కడ రిలేషన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏమి ఇవ్వకుండా రిలేషన్ ఇచ్చేసి డైరెక్ట్ తండ్రి వయసు అడిగిండు. కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది ఇక్కడ ఎట్లా రాసుకోవాలని. కొడుకు వయసు 2 టైమ్స్ వచ్చింది రిలేటెడ్ కాబట్టి అది ఈక్వల్ చేసుకుంటే మనకు x వాల్యూ వస్తుంది. తర్వాత x వాల్యూ వచ్చిన తర్వాత ఎవరి వయసు అడిగినా ఆ వయసు మనం ఈజీగా చెప్పవచ్చు.
చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10లో మనకు 6 సంవత్సరాల క్రితం కృణాల్ మరియు సాగర్ల వయసుల నిష్పత్తి 6:5 అన్నాడు. 6 సంవత్సరాల క్రితం, 6 ఇయర్స్ ఎగో, 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఇచ్చిండు. నిష్పత్తి ఎంత ఇచ్చిండు? రేషియో 6:5 ఇచ్చిండు. అసలు ప్రస్తుత వయసులు ఎన్ని? ప్రస్తుత వయసులు లేవు కదా. ప్రజెంట్ ఏజ్ ఎంత రాసుకోవాలి మనం? ప్రస్తుత వయసు రాసుకోవాలి. ప్రస్తుత వయసులు XY తీసుకున్నాం అనుకోండి, తెలియదు మనకు. కృణాల్, సాగర్, ఇది కృణాల్ది, ఇది సాగర్ది. 6 సంవత్సరాల క్రితం వారి వయసులు ఎంత అవుతాయి? 6 ఇయర్స్ బ్యాక్ ఎంత అవుతాయి? X-6 అవుతుంది. ఇతని కూడా Y-6 అవుతుంది. ఈ X-6, Y-6 యొక్క రేషియో ఇచ్చిండు మనకి. X-6 Y-6 6:5 ఇచ్చిండు 6 సంవత్సరాల క్రితం. ఎంత వస్తుంది మరి మనకు? X-6/Y-6 6/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × X-6 6 × Y-6. సో 5x - 30 6y - 36. ఎంత వస్తుంది? 5x - 6y - 30 + 36 0. ఒక ఈక్వేషన్ వస్తుంది మనకు. 5x - 6y + 6 0. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. రైట్. నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత అంటూ. 4 సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్. 4 ఇయర్స్ ఏమవుతుంది? వీరి వయసులు X+4 ఒక్కరిది అవుతుంది, Y+4 ఒక్కరిది అవుతుంది. వాటికి కూడా నిష్పత్తి ఇచ్చిండు. నిష్పత్తి ఏంటి? X+4/Y+4 11/10. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 10x + 40 డైరెక్ట్ చేసేస్తున్నా. 11y + 44. సో చూడండి, 10x - 11y + 40 - 44 0. 11 4 జా 44. సో 10x - 11y - 4 0. ఇదొక ఈక్వేషన్. సో 2 ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మనం ఈక్వేషన్ ఎలిమినేషన్ మెథడ్ ఉంది మనకు. ఎలిమినేషన్ మెథడ్లో సొల్యూషన్ చేయాలి. చూద్దాం ఒక్కసారి ఎలిమినేషన్ మెథడ్ ఒకసారి చూసినట్లయితే. చూడండి, 5x, ఇది 5x ఉంది, ఇక్కడ 10x ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేసుకుంటే మనకు 10x వస్తుంది. 2తో మల్టిప్లై చేస్తే 10x - 12y + 12 0. ఆల్రెడీ సెకండ్ ఈక్వేషన్ అట్నే రాసేస్తే 10x - 11y - 4 0. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసిన మైనస్ ప్లస్ ప్లస్ సింబల్స్ చేంజ్ అవుతాయి, ఇవి క్యాన్సిల్ అయినాయి. -12y +11y సబ్ట్రాక్షన్ అయితే -y ప్లస్ 2 ప్లస్లే 16 0. y 16 వస్తుంది, అంటే -y -16 వస్తుంది. y 16. రైట్. ఏం అడిగింది ఇక్కడ? సాగర్ ప్రస్తుత వయసు అడిగిండు. సాగర్ది ఏది ప్రస్తుత వయసు? మనం ఇందాక తీసుకున్నాం కదా. ఫస్ట్ ఎవరు తీసుకున్నాం? కృణాల్, సాగర్. కృణాల్ది X అనుకున్నాం, సాగర్ది Y అనుకున్నాం. కరెక్టే, సాగర్ వయసు Y వచ్చేసింది మనకు. డైరెక్ట్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ కృణాల్ది అడిగితే మళ్ళీ Y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎక్కడో ఒక దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకుంటే X వాల్యూ వస్తుంది. డైరెక్ట్ మనం X ఎలిమినేట్ చేసినాం, Y వాల్యూ వచ్చేసింది. కృణాల్ వయసు 16. సో 10th క్వశ్చన్కు ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినదైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు వీడియోస్ నచ్చినట్టయితే. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ. డిఎస్సికి సంబంధించిన వీడియోస్ కూడా, డిఎస్సి వచ్చినప్పుడు అక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెట్ అయిపోయేంత వరకు టెట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా టాపిక్లో ఇబ్బంది అనిపిస్తే కామెంట్లో మీరు షేర్ చేయొచ్చు. మీకు ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయమని అట్లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.